సూరి సూరి అయ్యో అయ్యో సూరి నీకు జీతం ఇస్తాండే పడుకోవడానికా? చెల్లి సూరి సూరి అని గొంతు చించుకొని అరుస్తుంది. ఈ సూరి ఏం చేస్తున్నాడు? అమ్మా అమ్మా ఏం పనమ్మా చెప్పండి అమ్మా. అయ్యో నేను సూర్యుని కాదు కదా. అయ్యగారు 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 మీ చెల్లెలు అయ్యగారు. తెలిసిపోతుందేమో నేను సూర్యుని, నేను అనిల్ని, మీరు సూర్యుని. అయ్యగారు అయ్యగారు ఒక సామెత సూరి, అడక్కదైన క్లాటరీ తగిలితే బంగారు తట్లు అడక్క తింటాడంట. ఎందరిచ్చానని బుద్ధి మారు. ఫస్ట్ ఇక్కడ నుంచి అయ్యగారు మీరు బుక్ చేసేలా ఉన్నారు. ఈ మధ్య సూర్యకి కొవ్వెక్కిందమ్మా. నా మాట అసలు వింటలేదు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. తోలు చేస్తా. ఏ సూరి ఏమైంది నీకు? అయ్యా మీరు పని చేసినట్టు నటించండి, మిగతా అంతా నేను చూసుకుంటా. యూ బ్లడీ బస్ స్టాండ్ లే, ఫస్ట్ పని చేయిపో. బస్ స్టాండ్ అంట. వీడికి చాలా కో పెరిగింది, దించేయాలి. అయ్యారు అయ్యారు పని చేసేది గింజేసేం లేదు. ఫస్ట్ బయలుదేరు. మీ కళ్ళకి ఎలా కనిపిస్తానయ్యా? మూసుకొని పని చేయి. దొరికిపోతామని చెప్తున్నా కూడా పని పని చేయకపోతే చేయమంటే నిద్ర వస్తుందా? మనం వెళ్దాం రామ్మా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి సూరి పని అయినది చేస్తుంది. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అసలు సూరి ఏం పని చేస్తాడమ్మా ఇక్కడ? నాన్న నీళ్లు పై నీళ్లు. వాటర్ ఆల్రెడీ ఎవరో పోసినట్టున్నారు నాన్న. ఫుల్ తడి తడిగా ఉంది. నాన్న ఆకులు తుడు చాకులు. ఆకులు తుడిచాల కరెక్టేలే. నాన్న చెట్టు గట్టిగా ఉందో లేదో చూడు. చెట్టుకి ఏమవుతుంది? చెట్టు గట్టిగానే ఉంది. పరిగెత్తరో ఎంత పడింది విందా? నాన్న తుడిచింది నువ్వే తొక్కితే తుడిచేం లాభం? ఇటుపక్క పెట్టి తుడుచు, వెనక్కి తిరుగు. ఇప్పుడు వెనకాల పో. అయ్యగారు 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 భయపడినట్టున్నారు. అలసిపోయినారు అప్పుడే. పనులన్నీ చేసేసారా? పని చేసి ఓపిక లేదు. ఆ డబ్బాలు 2000 ఉంటుంది. ఈ పనుని మాట్లాడుకో సూరి. 2000? నేనున్నా కదా అయ్యగారు, నేనే చేసేస్తా. ఇక్కడేంటి? అయ్యగారు నేను అన్ని పనులు చేసేసిన. ఈ క్యారెక్టర్ దిగినాక ఆ 2000 ఏమో నా జీతంతో పాటు ఇచ్చేసాను. ఓ. థ్యాంక్స్. వాడమ్మ వీడు మళ్ళీ స్టార్ట్ చేసినాడే. ఎన్నిసార్లు చెప్పిన ఆపడు. ఈ పక్కింటి తొండగాడు ఎన్నిసార్లు చెప్పిన తొండ బిక్కి డీజీ ఆపడు. కానీ వాడు నాకు పట్టు పట్టేసరా పోండే. ఉన్నేలే సూరి. ఉన్నీలేనా? మ్యూజిక్ స్టార్ట్. కబాలి కబాలి. నిన్నటి వరకు బాగుండే కదా నాన్న. కుక్కకి ఏమైనా కరిసిందా? నువ్వేమైనా స్పీడ్ అనుకుంటున్నావా? ఉండేకి ఇల్లు లేదంటే ఇల్లు కట్టించిన. ఇంకోసారి డీజే సౌండ్ వచ్చిందనుకో స్పీకర్ అందరు లగా దెంగే. ఏంటి సూరి, నువ్వు కట్టించావా? మీ అయ్యగారు ఇల్లు కట్టించినది. అంతో ఇంతో ఉంటే ఆయన ఉండాలి కానీ నువ్వెవరు సూరి నన్నడానికి? ఇంకొకసారి ఇలా చేసావనుకో బీడీలకు కూడా డబ్బులు ఇవ్వను. పనోడివి పనోళ్ళలాగా వదిలే అన్న. అన్న ప్లీజ్ అన్న. వదిలు. ఏమ్మా అయ్యగారు మీరు చేస్తున్నావు? ఏంట్రా అడుగుతాంటే మకాలు చూస్తున్నావు? ఇప్పుడు అరసరా. సూరి అన్న కొంచెం సౌండ్ తగ్గించండి. మా అయ్యగారితో జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు అరిచారా? సూరీనా అయ్యగారా? అయ్యగారా సూరీనా? ఏ నా మ్యూజిక్ సిస్టమ్ వాడైపోయినట్లుంది.
రే అనిల్తోనే మాట్లాడడానికి వచ్చాను నేను. అనిల్, సూర్య అనిల్ రే మిత్ర, ఎప్పుడు వచ్చినారా? దా కూర్చో. ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఏమన్నావు? అయ్యగారు పైనే ఉన్నారండి, రండి తీసుకెళ్తా. ఏంటమ్మా బాగా ఆడుకుంటానావా? ఆడుకో. అయినా ఏందో ఇది మెత్తగా ఉంటుంది, అర్థమే కాదు. అబ్బా, అయినా బేస్మెంట్లో ఉంటేనే ఆ సుఖం. అనిల్, అయ్యగారు బాగున్నారు? అయ్యగారు కిందే ఉన్నారు, మాట్లాడినారా? బాగానే యాక్ట్ చేస్తున్నారా? నేను సూర్య కాదు కదా, అనిల్ కదా. ఏంట్రా ఏం విశేషాలు? కాల్స్ ఎత్తవేంద్రా? ఫోన్ ఏడు నాకు తెలిసినా కదా ఎత్తేకి. ఏంది అంటే బిజీగా ఉన్నా, అందుకే ఫోన్ లేపట్లేదు. ఇంతకీ ఏం విశేషాలు? అయ్యగారు అదే ట్యాంక్ క్లీన్ చేయమన్నారు. అవును చేయాలి కదా, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నువ్వు తర్వాత క్లీన్ చేసుకో. పదరా మనం మాట్లాడదాం. కూర్చో మాట్లాడదాం. కూర్చో. అసలు డొనేషన్ గురించి ఏమనుకున్నావురా? ఇప్పుడు నీట్గా చెప్పు. అది నేనేమనుకున్నానంటే, నేను డొనేట్ చేసేద్దాం అనుకున్నా కానీ నీ గురించి ఆలోచిస్తూ ఆగిపోయారా? ఇంతకీ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? ఇస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, బెడ్రూమ్లోకి వేసొస్తా. ఏం అర్జెంట్ పనిరా? లాస్ట్ టైం ఏం చెప్పావో గుర్తుందా? నాకంటే ఎక్కువ ఇస్తాను. ఎంత ఇస్తావో చెప్పు. అదే ఎంత చెప్పినా గుర్తు రావట్లేదు. అసలు ఎంత చెప్పినా చెప్పు, అంతా ఇచ్చేస్తా. ఏదో మారిందిరా నీలో. వీడు వినట్లేదే. బెడ్రూమ్లో వేసిస్తారా ప్లీజ్ రా. దేనికిరా? అంటే అది పరా. థ్యాంక్స్. డోరీ ఏదో డొనేషన్ అంటయ్యా. కూర్చో సూరి, నేను చెప్పేది నీట్గా విను. నేను నెలకి ఈఎంఐలు ఎంత కడతాను, ఎవరికి కొంత కట్టాలి, అప్పులు, నా లోన్లు అవన్నీ నువ్వు ఖచ్చితంగా డేట్కి కట్టేయాలి. ఎవరితో ఒక మాట కూడా అనిపించుకోకూడదు. అన్నిటికంటే ముందు నువ్వు నా సంతకం నేర్చుకోవాలి. ఇప్పుడు అతను ఎందుకు వచ్చాడో తెలుసా? మేము ఒక ట్రస్ట్కి ప్రతి నెల డొనేట్ చేస్తాం. మనిషి అన్నోడెవడు ఇంతసేపు పోడు. వచ్చే ఇన్కంలో లాభాలు బట్టి నువ్వు నా సంతకం నేర్చుకుని ఆ డొనేషన్ చెక్ వాళ్ళకి ఇచ్చేయి. సరే అయ్యా. ఆ కబోర్డ్లో ఉంది చూడు, తీసుకో. ఇదా అయ్యా? తీసుకుంటా. సూరి, నేను అన్ని చెక్ లీఫ్ల మీద సంతకం పెడతా. ఎవరన్నా వచ్చినప్పుడు జస్ట్ వాల్యూ రాసి వాళ్ళకి ఇచ్చేయి, సరేనా? ఛా, ఇదేంటి సూరి, నా సంతకం రాస్తుంటే నీ సంతకం పడుతుంది. నాన్న ఒకసారి సూర్యన్ సంతకం పెట్టమను. సూరి, ఒకసారి ఇక్కడ సంతకం పెట్టు. అయ్యా ఇదేదో రాసేసానయ్యా, నాకు కూడా తెలియదు. ఇదేంటి సూరి, నాకు తెలుగే రాదు, నేను తెలుగులో సంతకం పెట్టా. నీకు ఇంగ్లీషే రాదు, నువ్వు ఇంగ్లీష్లో సంతకం పెట్టావు. మనం ఇలానే కంటిన్యూ చేసామనుకో ఇంకా చాలా కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వెంటనే ఆ మ్యాజిస్టిక్కి పరిష్కారం ఎత్తుకాలి. వీడేంది ఇంతసేపు వస్తాడు? ట్యాంకిల్ పోస్తానే ఉన్నాడా? చూద్దాం. ఇక్కడ మనం ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ నీట్గా రాయాలి సూరి. ఈ పేపర్ని ఇలా నీట్గా చింపాలి. అనిల్, సరేనా? అనిల్ ఏం చేస్తాను ఇంతసేపు? సూర్యు నువ్వేం చేస్తాను? ఈడ అయ్యగారు బట్టలు మడత పెట్టమంటే మడత పెట్టడానికి వచ్చానయ్యా. ఒక 5 నిమిషాలు రా, చెక్ రాస్తున్నా నీ పని మీదే. అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను. సూరి, నీ పని మళ్ళా చేసుకుందు, నాకు దాహం వేస్తుంది. రా. అయ్యా వస్తున్నానయ్యా, వచ్చేస్తాను. సూరి, ఆ చెక్కు మీద 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అంటే ఒకటి పక్కన 5 సున్నాలు. అర్థమైందయ్యా. మొత్తం కలిపి 6 అక్షరాలు. సీత, అర్థమైంది కదా? మీ నాన్నకి హెల్ప్ చేయపు. ఎన్ని సున్నాలు? 6. మావయ్య చెప్పినది 5 సున్నాలా 6 సున్నాలా? 6 సున్నాలు. అబ్బా, పేరు మిగతావని రాయడం మర్చిపోయావు. సరే నేను రాస్తా. ఏదో మారిందని చెప్పా కదా, నువ్వే మంచిగా మారావు. నీకు చాలా గొప్ప మనసు. సరే బాయ్.
వీడెప్పుడు గర్వంగా మాట్లాడేవాడు. మొదటిసారి వీని మాటల్లో గౌరవం కనిపించింది. ఎందుకు? నాన్న మావయ్యకు చెప్పు, మనల్ని మెచ్చుకుంటాడు. అయ్యా ఆ గౌరవం మా వల్ల వచ్చింది నీకు. నువ్వు చెప్పినట్టు 6 సున్నాలు రాసా. ఎన్ని సున్నాలు? 6. అక్షరాలు 7. 7 అక్షరాలు రాసినారా? అవునయ్యా. నా కొంప ముంచారుగా సూరి. ఈ పాపను ఫస్ట్ ఇంట్లో నుంచి బయట నొక్కితే మనకు అన్నిటికీ పరిష్కారం దొరికేది. ఛీ. నాన్న దోమలు కరుస్తున్నాయి నాన్న. అవతల తిరిగి పడుకో. ఎప్పుడు సూర్య దీంట్లోకి నీళ్ళు వచ్చేది? నేను ఎప్పుడు పూర్ నుంచి రిచ్ అవుతాను? నాకంత తిక్కమొక్కం ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సూరి. పూర్ నుంచి రిచ్ అయ్యాక ఎన్ని కష్టాలు. ఆ ఏసీలో పడుకోలేను, ఆ సోఫా మీద కూర్చోలేను, ఎవరికి చెప్పుకోలేనులే నా కష్టాల్ని. నీ కష్టాలేంటి? నీ కష్టాలేంటి? 1 మినిట్ ఇద్దరు దేకో. మంచం, పరుపు, బెడ్షీటు, రగ్గు, దిండు ఇవన్నీ ఉన్నా కూడా మేము నేల మీదే పనుకుంటున్నాం. ఎందుకంటే మాకు నేల మీద పనుకునేదే అలవాటు. ఇంకా చలికి అల్లాడిపోతున్నాం అయ్యగారు. ఆ ఏసీ ఎలా ఆన్ చేయాలో ఎలా ఆఫ్ చేయాలో అస్సలు తెలియదు. ఇంకా ఈ టీవీ రిమోట్ అంటారా, ఏదో ఒక బొమ్మ వస్తుంది, ఏదో ఒక బొమ్మ వస్తుంది, ఉండే బొమ్మ రాదు. ఇంకా ఈ ఫోన్ అంటారా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో వాయిస్ మేలు వీమేలు వామేలు అంటుంది. ఇంకా మన సీత ఏమో భారీగా ఆడుకుంటా ఉంటుంది. ఇంకా ఇలాంటివి బోల్డ్ అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. అయ్యా చెల్లమ్మ గారు వస్తున్నారు. అయ్యా ఒకసారి చూడండి అయ్యా. అయ్యా అయ్యా చెల్లమ్మ కిందికి పడింది. అయ్యా కిందికి పడింది చెల్ల. సూరి సరే అయ్యా. చేతిరా, నువ్వెవరు నన్ను పట్టుకోవడానికి? నాన్న వాటర్ కింది. ఇందులో వాటర్ ఎలా పెరిగింది సూరి? ఈ వాటర్ చేయదని కోరికొరచాము. ట్రై చేయ ఒకసారి. సరే అయ్యగారు. అయ్యగారు రిచ్ అయిపోవాలి, నేను పూర అయిపోవాలి. కాలేదు అయ్యగారు. ఈ కొంచెం వాటర్తో మనం ఏ కోరిక కోరలేమనుకుంటాం. అసలు ఈ వాటర్ ఎలా పెరిగాయి? అయ్యా ఈ బొమ్మ చుచ్చు పోసిందేమో. ఛే, ఇన్ని రోజులు పోయింది, ఈ రోజు పోస్తుందా? అది కాదే సోని, ఇంకా ఏదైనా ఉంటే ఆలోచించు. అయ్యా చెల్లమ్మ కింద పడింటే వాటర్ పెరిగిందేమో. అయిండొచ్చు సూరి. నువ్వు వెళ్ళి చెల్లిని పిలుచుకొని రాపు. మళ్ళీ ఇదే సీన్ రీక్రియేట్ చేద్దాం. వెళ్ళు. సరే అయ్యగారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సూరి. చెల్లి వింటుందో వినదో అవన్నీ నాకు అవసరం లేదు. కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావు. చెల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కిందకి తీసుకుంటావు. తీసుకురాలేదంటే నా మీద ఒట్టే. ఏంటన్నయ్య కింద కూర్చున్నావు? అమ్మా నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగాను. నేను మీ అన్నయ్య కాదు. నువ్వేమన్నా అంటే నా మీద ఒట్టే. అసలు ఏం జరిగిందంటే, ఇదంతా నమ్మశక్యంగా లేదు, కానీ నాకు కూడా డౌట్ వచ్చింది మీ మీద. ఫస్ట్ టైం చూసినప్పుడు కన్ఫ్యూజన్గా అనిపించింది, ఇంకా సెకండ్ టైం చూసినప్పుడు డౌట్ వచ్చింది, థర్డ్ టైం చూసినప్పుడు నాకు తెలియకోకుండా ఇక్కడ ఏదో జరుగుతుందన్నట్టు అనిపించింది. ఇదే అమ్మ నిజము. నువ్వు కింది పడినప్పుడు దాంట్లో నీళ్లు పెరిగాయి, కానీ ఆ నీళ్ళతో నేను పూర్గాలైనా అయ్యగారు రిచ్ కాలేరు. నువ్వు ఇంకొకసారి వచ్చి పడితే మేము పూర్తిగా మారిపోవచ్చు. ఇవన్నీ కాదమ్మా, నువ్వు నాతో పట్రా. అయ్యో పెరిగిందా? లేదయ్యా. ఇంకోసారి పెరిగిందా? లేదయ్యా.
వాటర్ పెరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. కావాలంటే ఇంకో 10 సార్లు పడతా. పెరిగేదైతే ఫస్ట్ టైం కింద ఉన్నప్పుడే పెరగాలి కదా. దీంట్లో ఏదో లొట్టుకుంది. నిజంగా పల్లా కాబట్టి పెరగలేదేమో. అవును కరెక్టే, మేడ ముందర నుంచి దొబ్బేద్దాం. ఏ ఇవన్నీ కాదు, దీంట్లో ఏదో ఉంది, అది మనం కనిపెట్టాలి. బాబు మేమేం బాధలో ఉన్నాం, ఏం లేదు పా. నువ్వు ఆగు, పోయి ఇచ్చిరాపు. అయ్యగారు ఇవన్నీ అవసరమా? పో. తీసుకో, మంచి బూదీను పో. సూరి, వాటర్ పెరిగింది. అయ్యగారు నీళ్ళు పెరిగినాయి. ఇది ఎలా పెరిగిందంటావు? ఏలో కాలకు పెరిగింది అయ్యా. ఫస్ట్ మనం రిచ్ పూర్ అయిపోదాం. ఇక్కడి యో మ్యాజిస్టిక్, నేను పూర్ అయిపోవాలి, అయ్యగారు రిచ్ అయిపోవాలి. అయినా దీంట్లో నీళ్ళెలా వచ్చాయ్యా? ఇప్పుడు అర్థమైంది సూరి. మనం సాయం చేసే కొద్ది దీంట్లో ఉన్న వాటర్ లెవెల్ పెరుగుతూ వచ్చింది. మొదటిసారి చెల్లి కింద ఉన్నప్పుడు మనం సాయం చేసాం కాబట్టి ఆ స్టిక్లో నీళ్ళు పెరిగాయి. మనం పదే సాయం చేసాం, కానీ ఆ స్టిక్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లో ఉంది. ఆ స్టిక్ చేతిలో సాయం చేస్తేనే నీళ్ళు పెరుగుతాయి. రెండోసారి ఇంకో చిన్నప్పుడు ఆకలిని ఇంటికి వచ్చాడు. అప్పుడు 100 రూపాయలు నువ్వు సాయం చేసావు. అప్పుడు మ్యాజిక్ స్టిక్ ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. అందుకే ఇంకొంచెం వాటర్ పెరిగింది. ఇప్పుడు అర్థమైంది సూరి. అన్నయ్య, దీన్ని 1 మినిట్ వాడుకుంటా ఇస్తావా? నాకు మేకప్ కిట్ కావాలి. ఇన్ని దారుణాలు జరిగిన తర్వాత నువ్వు మ్యాజిక్ స్టిక్ అడుగుతున్నాడు. సూపర్ రా బిట్టు నువ్వు. ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తున్నారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్ని కలిగిస్తుంది. కష్టపడి పని చేసే వారికి అవకాశాలు వాటంతకు వాటి వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడు డబ్బు వెనుక పరిగెత్తకండి.